ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతుందా? ప్రతి మంగళవారం ఎందుకు అప్పు చేయాల్సి వస్తుంది? వచ్చిన సొమ్మును ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేస్తుంది? వేల కోట్ల అప్పులు తీసుకొచ్చిన సూపర్ 6 ఎందుకు అమలు కావడం లేదు? అవి కేవలం అమరావతి పెన్షన్లు, ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నాయా? గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్ అప్పులు చేస్తుందన్న వైసీపీ వాదనలో నిజమెంతుంది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? ఆర్థిక నిపుణులు దీనిపై ఏమంటున్నారు? ఏపీలో అప్పుల వ్యవహారంపై హాట్ గా చర్చ నడుస్తోంది. ప్రతి వారం చంద్రబాబు సర్కార్ అప్పులు తీసుకొస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేవలం వారం వ్యవధిలోనే ఏకంగా 14,000 కోట్ల అప్పులు చేసింది. ఈ నెల 3న మంగళవారం 7,000 కోట్ల అప్పు చేసిన బాబు ప్రభుత్వం ఈ మంగళవారం మరో 7,000 కోట్లు అప్పు తీసుకొచ్చింది. 6.65% నుంచి 7.8% వడ్డీకి ప్రభుత్వం సెక్యూరిటీలను విక్రయించడంతో ప్రభుత్వానికి ఈ మొత్తం అప్పును ఆర్బీఐ ఇచ్చింది. ఈ మంగళవారం చేసిన అప్పుతో ఏడాది పాలనలోనే చంద్రబాబు సర్కార్ ప్రజలపై 1,58,604 కోట్ల అప్పుల భారం మోపింది. ఇందులో బడ్జెట్ అప్పులే 1,08,194 కోట్లకు చేరింది. బడ్జెట్ బయట అప్పులు మరో 50,410 కోట్లకు చేరిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వివిధ కార్పొరేషన్ల పేరుతో 19,410 కోట్లు అప్పు చేశారు. ఇటు అమరావతి రాజధాని పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్, జర్మనీ సంస్థ హడ్కో నుంచి 31,000 కోట్లు అప్పు చేస్తోంది. రాజధాని కోసం అప్పులకు ఇప్పటికే సర్కార్ ఉత్తర్వులిచ్చింది. గనులపైన ప్రభుత్వం అప్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గనుల శాఖకు చెందిన 436 మైనర్ లీజుల విలువ 191,000 కోట్లుగా చూపింది. ప్రైవేట్ బాండ్లు జారీ ద్వారా 9,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇప్పటికే 3,489 కోట్ల విలువైన బాండ్ల జారీ ద్వారా అప్పులు చేసింది సర్కార్. మిగతా మొత్తాన్ని కూడా బాండ్ల జారీ ద్వారా సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఇంత అప్పులు చేస్తున్న సూపర్ 6 పథకాలు అమలు కావడం లేదని వైసీపీ అంటోంది. ఏడాది పాలనలో కేవలం 2 పథకాలనిచ్చారని చెబుతోంది. దీపం 2, తల్లికి వందనం పథకాలను అమలు చేసింది. కానీ దీపం 2లో కోతలు పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ కొందరికి మాత్రమే పథకం అందుతోందని వైసీపీ అంటోంది. ప్రస్తుతం దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను అందిస్తున్నారు. ముందుగా లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్లకు డబ్బులు చెల్లిస్తే ఆ తర్వాత డబ్బు వారి ఖాతాల్లోకి వస్తోంది. తల్లికి వందనం పథకం కూడా అరకొర ఇస్తున్నారని వైసీపీ అంటోంది. ఇందులోనూ భారీగా కోతలు పెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తల్లికి వందనం కింద 15,000 ఇస్తామని చెప్పి కేవలం 13,000 మాత్రమే ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. పాఠశాలల మౌలిక వస్తువుల పేరిట దోచుకుంటున్నారని ఆరోపిస్తోంది. అధికారంలోకొస్తే మీకు 15,000 ఇస్తామని చెప్పి ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మంగళవారం వస్తేనే అప్పుల భయం వచ్చేలా చేస్తున్నారన్నారు. కూటమి ఏడాది పాలనలో అప్పులు తప్ప ఇంకేమీ లేదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఇలాగే కనిపిస్తోంది. ఎన్నికల్లో సూపర్ 6తో పాటు 143 హామీలను బాబు ఇచ్చారు. వాటికి బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ పేరుతో ప్రచారం చేశారు. కూటమి పార్టీలు కూడా సూపర్ 6కు మద్దతిచ్చాయి. వీటి ద్వారా ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించింది. కానీ వాటిని అమలు చేయడంలో సఫలం కాలేదన్న భావన ప్రజల్లో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా మొదటి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం 1,58,604 కోట్ల అప్పులు చేసింది. అయినా పథకాలేవీ అమలు కాలేదన్న టాక్ ఉంది. దీపం 2 పథకం, పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, డిఏలు, తల్లికి వందనం పథకాలకు వాటిని ఖర్చు చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. అమరావతిపై భారీగా ఖర్చు చేస్తున్నామని, ప్రపంచంలోనే అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామంటున్నారు. ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి లెక్క చెబుతామంటున్నారు.